గుంటూరులోని లాంలో గల లోటస్ ఇన్ఫ్రాలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రతన్ టాటా కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదని గొప్ప మానవతావాది అని కొనియాడారు. విద్య మరియు వైద్య రంగాలలో ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని, వాటికి ఎవరూ సాటి రారని ఆయన అన్నారు. 4 ఏళ్ల క్రితమే రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ప్రధానమంత్రికి తాను లేఖ రాసినట్లు రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవార్డిచ్చినా ఇవ్వకపోయినా రతన్ టాటా ఎల్లప్పుడూ భారతీయుల హృదయాలలో ఒక రత్నంగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గుంటూరు సమీపాన లోటస్ ఇన్ఫ్రా వాళ్ళ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ప్రాంగణంలో రతన్ టాటా గారు మానవతావాది అయిన రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ వాళ్ళు తలపెట్టడం, అందులో నేను పాల్గొనగలగటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో లబ్ధి కోసం ఎవరొకరు ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఒక గొప్ప మానవతావాదిని మనం గౌరవించాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ విగ్రహావిష్కరణ చేపట్టడం ఎంతో సంతోషకరమైన అంశం. రతన్ టాటా గారు లాంటి గొప్ప వ్యక్తి, పద్మ విభూషణ్ ఆయన్ని భారతరత్నతో గౌరవించాలి. అది అవార్డుకే గౌరవం తెస్తుంది. ఖచ్చితంగా రతన్ టాటా గారికి అవార్డు ఇస్తాయని చెప్పి గతంలో నేను విజ్ఞప్తి చేశాను, ఎంపీగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు తిరిగి దేశ ప్రజలందరూ కూడా మొన్న ఆయన పరమపదించిన రోజు ఆయనకి సరైన గౌరవం భారత రత్నతో గౌరవించాలి అని చెప్పి అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన భారతరత్నగా ఆల్రెడీ ఉన్నారు, కానీ శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఆయన్ని ఈ అవార్డుతో తనను తాను గౌరవించుకుంటుందని చెప్పి ఆశిస్తూ, ఇలాంటి మానవతావాది విగ్రహావిష్కరణలు ఎవరెవరికో మనం తెగ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. ఆంధ్రులు ఇటువంటి మానవతావాదులను కూడా ఆదరిస్తారు, ఆరాధిస్తారు అనే నమ్మకం ఇప్పుడిప్పుడు కలుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి విగ్రహం నేను నా నియోజకవర్గంలో ఒక 4 నెలల క్రితం ఆవిష్కరించడం జరిగింది. మరి సడన్గా నాకు ఎప్పుడైతే 1 నెల క్రితం ఈ యాజమాన్యం చెప్పారో ఎంతో సంతోషం వేసింది నాకు. రాబోయే రోజుల్లో మరి ఇటువంటి పవిత్రమైన మనసుతో, ఒక కులానికి సంబంధం లేదు, ఒక ప్రాంతానికి సంబంధం లేదు, ఒక మత విశ్వాసానికి సంబంధం లేదు, అటువంటి సంబంధాలు ఏమీ లేకుండా కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా మరి చేసిన ఈ ఏర్పాటు ఎంతోమందికి రాబోయే రోజుల్లో స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.